రేడియో విష్ణు 90.4 శ్రోతలకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కలిగొట్ల గోపాల్ శర్మ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని. ఈ రోజు ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం. కీర్తిశేషులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. ఈ సందర్భంగా జడ్పీ హై స్కూల్ చినమేరం విద్యార్థులు ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాహిత్య రూపకాన్ని ఆశాంతం విని చిన్నారులను ఆశీర్వదించ ప్రార్థన. మేమంతా జడ్పీహెచ్ఎస్ స్కూల్ చినమేరం 10వ తరగతి విద్యార్థులం. 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి పాఠ్య గ్రంథం మారాయి. అందులో భాగంగా నూతన తెలుగు వాచకాన్ని ప్రదర్శించే దేవేంద్రుడు పుస్తక సమీక్ష అనే పేరుతో నిర్వహించే సాహిత్య రూపకాన్ని ఆశాంతం విని మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాము. దేవేంద్రుడు పుస్తక సమీక్ష సాహిత్య రూపకం. ఇందరి పాత్రలు, పాత్రధారులు: ఇంద్రుడు ఎన్ శశోధర్, ఎర్రన సిహెచ్ లక్ష్మీ నాగామృత, మూలింటి చంద్రకళ కె శ్రీ లక్ష్మీ నిహారిక, మారద వెంకయ్య కె హాసిని, వాసిరెడ్డి సీతాదేవి జి శాంతికుమారి, డాక్టర్ ఉమర్ ఆలీషా వై ప్రవళిక, వైసివి రెడ్డి పి తబిత, శీలా వీర్రాజు కె ప్రమిళ, డాక్టర్ వి చంద్రశేఖరరావు బి సాయి, శ్రీకృష్ణదేవరాయలు ఎస్ యశస్విని, గురజాడ అప్పారావు డి సాయి కార్తిక్, నేతల ప్రతాప్ కుమార్ ఎం విక్టోరియా రాణి, ఎస్ గంగప్ప పి మేఘన, దోర్జటి కె మేఘన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పి తేజస్విని, వేమన టి తేజ నరసింహ, ఏనుగు లక్ష్మణ కవి జి తరుణ్, శ్రీమతి దార్ల సుందరీమణి ఎస్ తులసి, త్రిపురనేని రామస్వామి చౌదరి పి సరిత, షేక్ మహమ్మద్ హుస్సేన్, శ్రీవల్లి, తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఎస్ సలోని, వాల్మీకి మహర్షి కె ధనుష్, మాదిరెడ్డి సులోచన పి దేవి దుర్గా భవాని. కవులకు స్వాగతం, కవులకు ప్రణామములు. దయచేసి మీ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమం ప్రారంభిద్దాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. జల జనయన విధనము చహరణము కవిబుధ వినుత పద పద్మ, జల జనయన విధినము చహరణము కవిబుధ వినుత పద పద్మ, విబుధ వినుత పద పద్మ. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ, సర్వలోక శరణ. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల, అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల, విదలిత సురరి పుజాల. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ, మమ తాపమ పాకురుదేవ, మమ పాపమ పాకురుదేవ. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం.
ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి గల కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు కొత్త వాచకాన్ని ప్రవేశపెట్టింది. ఆ వాచకాన్ని ఇప్పుడు సమీక్ష చేద్దాం. సమీక్షకు వచ్చిన కవులందరికీ నా స్వాగత నమస్కారాలు. ఇప్పుడు కవులు తమ స్వీయ పరిచయాలను చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎర్రన. సురేంద్ర, నా పేరు ఎర్రన్న. నేను భూలోకంలో క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఉన్నాను. కవిత్రయంలో 3వ కవిని. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నాను. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం రచించాను. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో నేను ప్రసిద్ధికెక్కాను. సూక్తి వైచిత్రి నా రచనా శైలి. మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుండి 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వాచకంలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠం తీసుకోబడింది. ధన్యవాదాలు మహాప్రభు. మీ రచనల్లోని ఒక పద్యాన్ని చెప్పండి. అవతరించండి మహాప్రభు. ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగా అత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చుతుడవై సదాధ్యయనశీలత వారి ఎనుజ్ఞలేక ఏకాంతయమ్మీన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని భావం మహాప్రభు. శభాష్ కవి. ధన్యవాదములు మహాప్రభు. మూలింటి చంద్రకళ. ఆర్య, నా పేరు మూలింటి చంద్రకళ. నేను 1969వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన భూలోకంలోకి ప్రవేశించి 2004వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ఇక్కడకు ప్రవేశించాను. నిరుపేద జీవిత వాస్తవాలను కథా వస్తువులుగా తీసుకొని రచనలు చేశాను. చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలో జన్మించాను. రాజ్గోపాల్, విమలమ్మలు ఆనాటి నా తల్లిదండ్రులు. నా భర్త రామకృష్ణ గారి సహకారంతో కథాకథనికలు వ్రాసాను. ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ నా రచనలు. భానుమతి గారి అత్తగారి కథలు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు రేడియోలో ప్రసంగాలు చేశాను. నేను వ్రాసిన ఆమె కథల నుండి బతుకుగంప పాఠాన్ని 10వ తరగతికి ప్రభుత్వం నిర్ణయించింది. ధన్యవాదాలు మహాప్రభు. మారద వెంకయ్య. విడవచారు. నా పేరు మారద వెంకయ్య. నేను భూలోకంలో 1550-1600 మధ్య కాలంలో ఉన్నాను. భాస్కర శతకాన్ని రచించాను. ఈ శతకం ఉదాహరణపూర్వకమైన నీతి బోధనలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. భాస్కర అనే మకుటంతో ఈ శతకం రచించాను ప్రభు. మీ కవిత్వంలోని విశేషాలను చెప్పండి. ఆలకించండి మహాప్రభు. పలుచని నీచ మానవుడు పాటి దళంపగా నిష్ఠురోక్తులన్ బలుకుచునుండుగాని మతి బాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకల బలుకబోవడు నిబద్ధిగా నెట్లన వెల్తికుండా దొలచుకునుండుగాని మరి దొల్కునే నిండు గడంబు భాస్కర వెళ్తుకుండా తొనుగుతుంది, కానీ నీరు నిండుగా ఉండకుండా తొనగదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడుడు అని భావం మహాప్రభు. శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. వాసిరెడ్డి సీతాదేవి. మహాశయ, నా పేరు వాసిరెడ్డి సీతాదేవి. నేను 1933వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన భూలోకంలో గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించాను. 2007వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన నాగలోకంలో ప్రవేశించాను. నేను 39 నవలలు, 100కి పైగా కథలు రాశాను. నేను రాసిన మట్టి మనిషి నవల 14 భాషలలోకి అనువాదించబడింది. నా నవలలు దూరదర్శన్లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి ప్రభు. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సాహిత్య పురస్కారం 5 సార్లు అందుకున్నాను. నన్ను ఆంధ్ర పెర్లబక్ అని పిలుస్తారు. నా సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి ఉపన్యాస కళ అనే పాఠాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతికి పాఠంగా పెట్టింది ప్రభు. మూలింటి చంద్రకళ గారు, మీరు యమకాలంకారం లక్షణాలు చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పండి.
దేవా ఒక పదం అర్ధభేదంతో మరలా వచ్చినట్లు రచించుటను యమకాలంకారం అంటారు. ఉదాహరణకు రామయ్య మేం మీతో రామయ్య. ఈ వాక్యంలో రామయ్య అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలతో కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. రంగా దూరంగా జరుగు. ఈ వాక్యంలో రంగా అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలు కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. మంగ క్షేమంగా ఇంటికి చేరింది. ఈ వాక్యంలో మంగ అనే పదం 2 సార్లు వేరువేరు అర్థాలు కలిగి ఉంది కాబట్టి దీనిని యమకాలంకారం అంటారు. శబాష్ కవయిత్రి. ఉమర్ ఆలీషా. దేవేంద్ర, నా పేరు ఉమర్ ఆలీషా. క్రీస్తుశకం 1885 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ భూలోకంలోని తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో పుట్టి ఆనాటి నా తల్లిదండ్రులు చంద్ బీబీ మొహియుద్దీన్ బాల్షా. నేను కవిగా, అవధానిగా, ఆధ్యాత్మికగా, బహుభాషా పండితునిగా, పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందాను. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశాను. ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ వారి చరిత్ర మొదలగు పద్యరచనలను రచించాను. పండిత్ మౌలి బిరుదులు పొందాను. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్గా నన్ను సత్కరించింది. నా ఖండకావ్యం నుండి జలియన్వాలా బాగ్ పాఠాన్ని 10వ తరగతి తెలుగులో పాఠంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభు, మీ కవిత్వాన్ని విశ్లేషించండి. ఈ నా పద్యాన్ని ఆలకించండి ప్రభు. ప్రళయ పయోధముల్ గురియు భంగి ఫరంగి పిరంగి గుండ్లం గుండెల ధర దేహ పంజరముడిల్ల గజల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని స్ట్రిక్కుడు చిక్కడు వైరి చేతికిన్ బలవతిరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల్లా ఆంగ్లేయులు భారతీయుల సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతి వాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారత వీరుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కిన దాసోహమనలేదు. శత్రువులపై భారత వీరుడు విజృంభించాడు. అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం? శబాష్ కవి. ధన్యవాదాలు ప్రభు. వైసీవి రెడ్డి. సురేంద్ర, నేను వైసీవి రెడ్డిని. భూలోకంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో 1926వ సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రవేశించాను. 1989వ సంవత్సరంలో ఈ స్వర్గలోకవాసిగా ఉంటున్నాను. లక్ష్మమ్మ కొండారెడ్డి వీరు నా తల్లిదండ్రులు. తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతము మొదలైన కావ్యాలు, గట్టి గింజల కథల సంపటి రచించాను. నా సంపుటాలను సాహిత్యం, ప్రకృతి సందేశం 10వ తరగతి తెలుగు పాఠ్యాంశంగా నిర్ణయించారు ప్రభు. శీలా వీర్రాజు. సురాదినాథ, నా పేరు శీలా వీర్రాజు. నేను భూలోకంలో రాజమండ్రిలో 1939వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రవేశించి ఇక్కడకు 2022వ సంవత్సరం జూన్ 1వ తేదీన వచ్చాను ప్రభు. వీరభద్రమ్మ, సూర్యనారాయణలు ఆనాటి నా తల్లిదండ్రులు. రచయితగా, చిత్రకారిణిగా వెలుగొందాను. సమాధి, మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలను, కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను, మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలను రాశాను ప్రభు. నన్ను శీలావిగా పిలిచేవారు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నా కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి నుండి చేజారిన బాల్యం పాఠాన్ని 10వ తరగతి పాఠ్యగ్రంథంలో పాఠంగా నిర్ణయించారు మహాప్రభు. వి చంద్రశేఖరరావు. దేవేంద్ర, నా పేరు డాక్టర్ వి చంద్రశేఖరరావు. నేను 1959వ సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన ప్రకాశం జిల్లాలో జన్మించాను. 2017వ సంవత్సరంలో జూలై 8వ తేదీ నుండి స్వర్గముకు వచ్చాను. మహాలక్ష్మి, దేవ సహాయం ఆనాటి నా తల్లిదండ్రులు. జీవని, మాయాలంతరు, ద్రోహ వృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్లమిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చ దేశం నవలలు రాశాను. జీవని కథానాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందాను.
నేను కథాశిల్పంలో నూతన ఒరవడి సృష్టించాను. ఈ పాఠం నా జీవన కథల సంపుటి నుండి గ్రహించాను. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది మహాప్రభు. మాదిరెడ్డి సులోచన గారు, మీరు నవమన్మధుడా అతి సుందరుడా అనే పాటకు పేరడీని వినిపించండి. అవతరించండి కవి. సాఫ్ట్వేరోడా సిక్స్ ప్యాకోడా నీ వలలో పడ్డోడు, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హాటిని కెలికాడు, స్మార్ట్ ఉంటాడా షార్ప్ ఉంటాడా నీ కలలో కుర్రోడు, చెల్లి ఎవరే అతిగాడు, సిమ్లీ నిన్ను డిస్టర్బ్ చేశాడు, బిజినెస్ మెన్లా కలరిచ్చి కాస్ట్లీ లుక్తో నన్ను గెలిచి సేల్స్ బాయ్గా షాక్ ఇచ్చాడా, స్టైలిష్ మెన్గా స్మైల్ ఇచ్చి క్లారిష్ బాయ్గా మాట్లాడి కొరియర్ బాయ్గా కనిపించాడా, బక్కోడే తెగ నచ్చాడే, నా కోసం పడి చేస్తాడే, ఏమందమంటూ ఎంతమందమంటూ నన్ను పొగుడుతాడు వాడే, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్ట్ని కెలికాడు, సాఫ్ట్వేరోడా సిక్స్ ప్యాకోడా నీ వలలో పడ్డోడు, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్ట్ని కెలికాడు. శ్రీకృష్ణదేవరాయలు. సచినాథ, నేను శ్రీకృష్ణదేవరాయలను. భూలోకంలో 16వ శతాబ్దంలో ఉన్నాను. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుల్వ వంశ రాజ్య ప్రభువుని. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుణ్ణి. సంస్కృత భాషలో మదరాస చరిత్ర, సత్యవదృపీణము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలను రచించాను. అష్టదిగ్గ కవులను పోషించాను. తెలుగులో అముక్త మల్యాదలు అనే ప్రబంధాన్ని రచించాను. సాహితీ సమరాంగణ, సార్వభౌముడు, మూరు రాయరగండడు, ఆంధ్రభోజుడు అనే బిరుదులు నాకున్నాయి. నా రచనల్లో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రచనాత్మక ఆవిష్కరణలు అయ్యాయి. తెలుగు సాహిత్యంలో నా యుగాన్ని ప్రబంధ యుగం అన్నారు. తెలుగులో అమక్త మల్యాదలోని చతుర్ద్వాసంలోని కొంత భాగం 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేవేంద్ర. మహాకవి, మీ కవిత్వాన్ని కొంత విశ్లేషిస్తారా? ఎరుగనగును స్వశక్తి నవనీషుడు, 4 పాల 3 పాలెరుగక మోచినట్టి పని, కిష్టసృహుత్తతి దెల్పనొక్క పాలెరుగనగున్, అయాజ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయు, నెత్తరి విప్ప దృగ్రదండ పరతంత్రుడుగాక చిరంబు రాజ్యముల్. రాజు ఎప్పుడు నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవాల్సిన విషయాలలో 30% తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని అప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు అతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు. శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. గురజాడప్పారావు. మహాశయ, నా పేరు గురజాడప్పారావు. నేను విశాఖ సమీపం రాయవరంలో భూలోకవాసిగా జన్మించాను. కౌసల్యమ్మ, వెంకట రామదాసు మా తల్లిదండ్రులు. కన్యాశుల్కం వంటి నాటకాలు, పాటలు, గురజాడ, కొండుబట్టియం, బిల్లనియం అనే 2 అన్నపూర్ణ నాటకాలు, మృత్యానసారాలు అనే కవిత సంపుటి, దిగ్గుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కార హృదయం, మెట్టెల అనే 2 కథలు రాశాను. ప్రస్తుత పాఠం కన్యాశుల్కం నాటకంలోనిది. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మహాప్రభు. నేతల ప్రతాప్ కుమార్. సురేంద్రనాథ, నా పేరు నేతల ప్రతాప్ కుమార్. నేటి తూర్పుగోదావరి జిల్లా ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరంలో క్రీస్తు 1965 సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీ ప్రవేశించి 2021వ సంవత్సరంలో జూన్ 8వ తేదీ ఈ లోక నివాస స్థలంగా ఏర్పరచుకున్నాను. శాంతకుమారి, సత్యం ఆనాటి నా తల్లిదండ్రులు. పాలకంకి దళిత నానీలు, అన్నంగిన్నె, భూపాల రాగం పుట్టినరోజు ఒకటే. బౌద్ధ భాషితాలు, బుద్ధిజం, శాస్త్రీయత, నా భూమికి నేనే, సమత వసంత గానం, పిల్లల కోసం, అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రచించాను. విమల శాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను. నా జాతీయ సమత వసంత గానంలోకి కొంత భాగాన్ని నేడు 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పెట్టించింది. మహాప్రభు.
ఎస్ గంగప్ప. సురేంద్ర, నా పేరు ఎస్ గంగప్ప. పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప. నేను భూలోకంలో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. నేను సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించాను. నేను సాహిత్యసుధ, సాహిత్యానుశీలన, తెలుగు పదకవిత మొదలగు గ్రంథాలు రచించాను. 1972 మరియు 1981లలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డులను పొందాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నేను రచించిన సాహిత్యానుశీలన గ్రంథం నుండి సూతిసుధ పాఠ్యాంశం స్వీకరించింది మహాప్రభు. వాసిరెడ్డి సీతాదేవి గారు, మీరు లాకాను ప్రాసాలంకారం లక్షణాలు చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పండి. దేవేంద్ర, అవతరించండి. ఒక పదము అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్యభేదంతో వెంటనే వచ్చినట్లు రచించుటను లాటానుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణకి, పేదలకు చేయు సేవ సేవ. ఈ వాక్యంలో సేవ అనే పదం అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్యభేదంతో వచ్చింది కాబట్టి దీనిని లాటానుప్రాసాలంకారం అంటారు. కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఈ వాక్యంలో కరములు, జిహ్వ అనే పదాలు అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్యభేదంతో వచ్చాయి కాబట్టి దీనిని లాటానుప్రాసాలంకారం అంటారు. శభాష్ కవయిత్రి. ధన్యవాదములు. దూర్జటి. పాకశాసన, నా పేరు దుర్జటి. నేను 16వ శతాబ్దానికి చెందినవాడిని. ఆనాటి ప్రబంధ యుగంలో శ్రీకృష్ణదేవరాయని అష్టదిగ్గజ కవులలో ఒకణ్ణి. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించాను. మహాకవి, మీ కవిత్వాన్ని కొంత విశ్లేషిస్తారా? ఆలకించండి మహాప్రభు. లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల బల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుప జాలింబొంది భూపాలురన్, సేవల్ సేయగ బోధురేలుకో జనుల్. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులో తినుటకు కందముల ఫలములు లేవా అన్నచో ఉన్నాయి. నివసించడానికి గృహలు ఉన్నాయి. త్రాగడానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవు ఉన్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్నిస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు? శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. పోతులూరి వీరబ్రహ్మం. సచీనాథ, నా పేరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను క్రీస్తుశకం 17వ శతాబ్దానికి చెందిన కవిని. ఆనాటి నా నివాసం కడప జిల్లా, ఈనాటి నా నివాసం దేవేంద్రలోకం. కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురుబోధ, వీరకాళికాంబ ఇవి నా రచనలు. మీ పద్యాలలోని విశేషాలను చెప్పండి. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుండ్రు సహజ శక్తి గలగు సంస్కారాలలోన కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, సత్యం, శీలం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు అని రాశాను మహాప్రభు. శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. వేమన. సచీంద్ర, నా పేరు వేమన. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందాను. భూమి మీద క్రీస్తు శకం 1652 1730 మధ్యకాలంలో ఉన్నాను. విశ్వదావిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవల్లి చందంలో ఎన్నో పద్యాలు రచించాను. ఇవే వేమన శతకాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రజాకవిగా నన్ను భూలోక వాస్తవులు అభివర్ణిస్తారు ప్రభు. మహాకవి వేమన, మీ పద్యాలలోనే ఒక మంచి పద్యాన్ని చెప్పండి. భూమిలోన బొట్టు భూసారమెల్లను, తనువులోన బొట్టు సత్వమెల్ల, శ్రమములోన బొట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం నుండి జన్మిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి. శ్రమే అన్నిటికీ మూలం అని భావం మహాప్రభు. శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. ఏనుగు లక్ష్మణ కవి. ఆర్య, నా పేరు ఏనుగు లక్ష్మణ కవి. నేను క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన కవి. కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసిని. పృథ్వహరి సంస్కృతంలో రాసిన శుభశితిని రత్నవల్లి పేరుతో తెలుగులోకి అనువదించాను. నేను రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాస వంటి రచనలు చేశాను ప్రభు. మీ పద్యాలలోనే ఒక గొప్ప పద్యాన్ని వినిపించండి.
తెలివికెంతలేని ఎడ దృప్తుడైన కరిభంగి స్వరమున్ దళసితినంచు గర్వమతిన్ విహరించితి దొల్లి ఎప్పుడు ఉజ్మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడినై మెలగితం గతమే అని తాంత గర్వమున్ భావం. ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మందించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను ప్రభు. బాగా వర్ణించారు మహాకవి. ధన్యవాదం. డాక్టర్ ఉమర్ అలీషా గారు, ఆంధ్ర వారికి ఇష్టమైన ఆవకాయపై ఒక ఆసువుగా చెప్పండి. ఆవకాయపై ఆసుపద్యం అవతరించండి ప్రభు. నీ మామిడి ముక్కవై మమకారముంజల్లి అందింపక జవ్వకావకాయ ఎండాకాలమునందు ఎండిపోయిన గుండె ఆనందమున్ తెచ్చున్ ఆవకాయ కూరలేని చోకోములేయుచో అనురాగముంజుపు ఆవకాయ చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే నిచ్చు ఆవకాయ ఆపదలనందుకుంటున్న కూర ఆవకాయ అతి మనడుమైన జాడియే ఆవకాయ ఆంధ్రమాత సింధూరమునమ్ము ఆవకాయ ఆంధ్రదేశము తానొక్క ఆవకాయ. శభాష్ కవి. దార్ల సుందరమణి. సచీపతి. నా పేరు దార్ల సుందరిమణి. నేను భూలోకంలో పల్నాడు జిల్లాలో చర్లగూడుపాడులో జన్మించాను. 19వ శతాబ్దానికి చెందిన దానిని. 1833లో భావలింగ శతకం రచించాను. దార్ల సుందరిమణి గారు, మీ కవిత్వాలలోని విశేషాలను చెప్పండి. అవతరించండి ప్రభు. భావమెట్టులుండే పలుకట్టిదయ్యుండు పలుకలెట్టి వైనంబుణులునట్లు పనులను అనుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. భావం. పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ. మనుషుల ఆలోచనలను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు మహాప్రభు. శభాష్ కవయిత్రి. శీలా వీర్రాజు గారు, విక్రమార్కుడు సినిమాలోని జుమ్జుమ్మాయా పాటకు పేరడి చెప్పండి. ఆలకించండి మహాప్రభు. చదివితే అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. యాహి 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 ఏ, యాహి 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 ఏ. పాఠమంటూ కూర్చుంటే నిద్రొస్తదే, నిద్రపోతే మొద్దోడని పేరొస్తదే. బుక్స్ తెరాలంటేనే విసుగొస్తుంది, తెరవకుంటే గుండు సున్న నాకొస్తుంది. ఎలరావో హిట్ సినిమాకెళ్ళొచ్చయ్యా, సినిమాకెళితే అటెండెన్స్ గల్లంతయ్యా. అయ్యయ్యో తప్పయ్యా, తప్పక చదవాలయ్యా, చదవకుంటే తిట్టేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదవంటేనే ఇంతేనయ్యా. యాహి 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 ఏ, యాహి 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 ఏ. పాఠశాలకెంతమంది పంతులున్నా, గుచ్చి గుచ్చి పాఠాలు చెబుతూ ఉన్నా, ప్రైవేట్లు ట్యూషన్లు చదువుతూ ఉన్నా, మెరిట్ అన్నది రాకపోతే ఫ్యూచరు సున్నా. బుక్కులన్నీ మోయలేక సచ్చేరన్నా, స్కూలు ఫీజు కట్టలేక కుమిలేరన్నా. ఇంజనీరు డాక్టర్లు రాజకీయ నాయకులు ముందు ముందు మీరేరన్నా.
జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా చదువంటేనే ఇంతేనయ్యా జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా చదువంటేనే ఇంతేనయ్యా తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా చదువంటేనే ఇంతేనయ్యా జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా చదువంటేనే ఇంతేనయ్యా. శభాష్ కవి. ధన్యవాదాలు మహాప్రభు. త్రిపురనేని రామస్వామి చౌదరి. దేవేంద్ర, నా పేరు త్రిపురనేని రామస్వామి చౌదరి. నేను భూలోకంలో కృష్ణా జిల్లా చర్లకూడుపాడు క్రీస్తుశకం 1887 1943 మధ్య సంవత్సరంలో జన్మించాను. కుప్పస్వామి శతకం, సూతపురాణం, కూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశాను ప్రభు. చౌదరి గారు, మీ కవిత్వాన్ని వివరించండి. అవతరించండి ప్రభు. మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి. ఓ కుప్పుస్వామి, తన భాషపై తన దేశంపై ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషి తన భాషపైన దేశం పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలని భావం మహాప్రభు. అద్భుతం మహాకవి, అందుకోండి నా అభినందనలు. ధన్యవాదాలు మహాప్రభు. షేక్ మహమ్మద్ హుస్సేన్. ఇంద్రదేవ, నా పేరు షేక్ మహమ్మద్ హుస్సేన్. నేను ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో పుట్టాను. నేను 20వ శతాబ్దానికి చెందిన కవి. హరిహరనాథ శతకం వంటి రచనలు చేశాను. షేక్ మహమ్మద్ హుస్సేన్ కవి గారు, మీ రచనల్లోని ఒక పద్యాన్ని చెప్పండి. అవతరించండి ప్రభు. ఇది కాదు అదియును, అది కాదు ఇదియును, ఇది అదియు వదిలి ఎదియో వదరన్, వదలని ముదములన్ బొదలగా నదవద పడి చెదిరి యొడదన్ హరిహరనాథ. ప్రభో, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలనిపిస్తుంది, కానీ అంతలోనే అది వద్దు ఇది కాదు, అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏది నిర్ణయించుకోలేక మనసు కలత పడుతుంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు. శభాష్ కవి. ధన్యవాదాలు ప్రభు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. సచీపతి, నా పేరు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. క్రీస్తు శకం 1460 1548 మధ్య కాలానికి చెందిన కవి. పదకవిత పితామహుడినై తాళ్లపాక అన్యమాచార్యుని 2వ కుమారుడును. సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, అధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశాను మహాప్రభు. మహాకవి, మీరు రచించిన పద్యాలలోని ఒక పద్యాన్ని వినిపించండి. అవతరించండి మహాప్రభు. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు, శాంతమాత్మ వివేక సాధనంబు, మానంబు దనకును మహానీయ సంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు, సవనీయ వచనంబు సర్వవాస్యకరంబు, వెలియునాచారంబు పెనుబలంబు, దానంబు సేయుట తనకది దాచుట, సజ్జన సంగతి సౌఖ్యముసగు, గాన బుదిలి గుణంబులు మానకెప్పుడు, తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి, కలిత లక్ష్మీస సర్వ జగన్నివేశ, విమల రవికోటి సంకాస వెంకటేశ. అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా ఓ వెంకటేశ. పరక్రమ శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే. శాంతమును కలిగి ఉండే తనతో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జన కలిగి ఉండడం సంజీవనం వంటిది. వినయంతో కూడి మాట అందరినీ ఆప్తులం చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు. ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు అని భావం మహాప్రభు. శభాష్ మహాకవి. ధన్యవాదాలు మహాప్రభు. కవి గారు, కుళాయి దగ్గర ఆడవాళ్ళు గొడవ పడతారు కదా, ఆ సన్నివేశాన్ని పద్య రూపంలో హాస్య రూపంలో వివరించండి కవి.
బిందెల్ బిందెల్ ఢీకొనేన్ ఓసి ఓసి పేట్రేగి పోబోకే నీ చిందుల్ మానవే తొందరెందులకే నీవు చెప్పాలటే నా మొగుడొచ్చి చెప్పవలెనా ఏందే మొగుడన్న గొప్పేందే నీకొకదానికే కలిగెనే ఎల్లే ఎల్లెల్లెహే. శార్దూల వృత్తానికి మస జస తతగా అనే గణాలు వరుసగా ఉంటాయి. దీనిలో ప్రతి పాదానికి 1వ అక్షరానికి 13వ అక్షరానికి యతిమైత్రిని ఉంటుంది, ప్రాసనిమం ఉంటుంది. మాదిరెడ్డి సులోచన గారు, వాసిరెడ్డి సీతాదేవి గారు. ప్రముఖ సినీ కవి జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు రచించిన రాయలసీమ తెలుగు పాటను పాడండి. బొంగరాల సుడిగల్ల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రాన తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు. బొంగరాల సుడిగల్ల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రాన తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు. వన్నెలు చిన్నెలు గల వెన్నెలంటి కన్నులున్న స్వర్ణముఖి రానా తెలుగు. తిక్కన్న కైతల సకన్ని నడకల పెన్న పొంగురానా తెలుగు. బొంగరాల సుడిగల్ల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రానా తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సిత్తరావతి నా తెలుగు. ఆ ఏడు కొండలోడు అప్పనంగా పూసుకున్న కప్పురంబురానా తెలుగు. ఆ ఏడు కాయేడు ఉడేసి పాకు తిమ్మికమరి నా తెలుగు. అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అబ్బురంబురానా తెలుగు. పోతులూరి బ్రహ్మయ్య జ్యోతి కన్ను తోడ చెప్పి జాతగా నా తెలుగు. బొంగరాల సుడిగాల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రానా తెలుగు. సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సిత్తరావతి నా తెలుగు. పేరునయ్య వెయ్యబోతూ పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపిన తెలుగు. రాయి రాయి మధ్య తున్ని రాగులు జొన్నలు తెచ్చు రైతు సత్తువాన తెలుగు. దెయ్యాలనే తరిమెయ్యాలనే రఘు ఉయ్యాల వడనా తెలుగు. చెడ్డోళ్ళనే బాగు చెయ్యాలనే పూను పట్టె పత్తి బోధన తెలుగు. బొంగరాల సుడిగల్ల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రానా తెలుగు. సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సిత్తరావతి నా తెలుగు. బొంగరాల సుడిగల్ల సొట్ట బుగ్గ నవ్వుల తుంగభద్రానా తెలుగు. సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సిత్తరావతి నా తెలుగు. మాదిరెడ్డి సులోచన గారు, శివపార్వతుల కళ్యాణాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పండి. ఆ పద్యంలో దోసె పూరే వడ సాంబారు అనే పదాలు ఉండాలి. ఏమిటి? దోసె వడ పూరి సాంబారు అనే పదాలు వచ్చేటట్టు శివపార్వతుల కళ్యాణాన్ని వర్ణించాలా? చాలా చమత్కారంగా ఉందే. సరే, చేయడానికి ప్రయత్నిస్తాను, ఆలకించండి. జడలో దోసెడు మల్లెపూలు తురిమిన్ సౌందర్యమొప్పారగా నడయాడెన్ గలుగల్లనన్ హొయలు జిందన్ జాజి పూరి తీపా పావడ నట్టిట్టులు జిందులాడి పడగాన్ భవ్యాత్మైనట్టి యాపడతిన్ పార్వతీ పెండ్లిలాడితి సాంబా రుద్ర నీ సాటియే. శభాష్ కవి, నేనిచ్చిన దోసె అనే పదాన్ని దోసెడి మల్లెపూలుగాను, పూరి అనే పదాన్ని జాజి పూరిగాను, వడ అనే పదాన్ని పావడి అని, సాంబారు అనే పదాన్ని సాంబార్ రుద్ర అని శివుని సంబోధిస్తూ చెప్పిన పద్యం రచన అమోఘం. వాల్మీకి. దేవేంద్ర, నా పేరు వాల్మీకి మహర్షి. నేను భూలోకంలో రత్నకరుడు అనే పేరుతో దారి దోపిలు చేస్తుండేవాడిని. ఒకరోజు నారద మహర్షిని అడ్డుకున్నాను. ఆయన నన్ను దారి దోపిలు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. నేను నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చేస్తున్నానని చెప్పాను. అప్పుడు నారదుడు, భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మంచి దృష్టిలు ఉన్నాయి కదా, ఈ తెలుగు మార్గాన్ని నువ్వు ఎంచుకోవడం వల్ల పాపం కలుగుతుంది, దాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటానని అడిగారు. నేను నారద మహర్షిని బంధించి నా భార్య పిల్లల్ని కలుసుకున్నాను. వారు పోషించవలసిన బాధ్యత నీరే అన్నారు. దాంతో పశ్చాత్తాపున్నాయి. నారద మహాముని కారణమని పడ్డాను. అప్పుడు నాకు ఆయన జ్ఞానోదయం కలిగించారు. దాంతో కొన్ని సంవత్సరాల పాటు తపోదీక్షలో ఉన్నాను. నా చుట్టూ పాముల పుట్టలు బయలుదేరాయి. నేను పట్టించుకోలేదు. దారిన పోయే బాత్తాళ్ళు నా పేరు తెలియక వల్మీకం అంటే పాముల పుట్ట
వాల్మీకి నుంచి ఉద్భవించాను కాబట్టి వాల్మీకి పిలుస్తారు. నేను రచించిన రామాయణాన్ని 10వ తరగతి విద్యార్థులకు ఉపవాచకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మహాప్రభు గజల్ పాడి వినిపించండి. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ఇలాగా చేశారు దేశమెలా బ్రతుకుదామని, ఏది చుక్క నీరు కంటి చెమ్మ తప్ప. ఇలాగా చేశారు దేశమెలా బ్రతుకుదామని, ఏది చుక్క నీరు కంటి చెమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. తను అంతా మేకప్పులు తగిలించారే, మంచి మనిషి తయారయ్యాడా బొమ్మ తప్ప. తను అంతా మేకప్పులు తగిలించారే, మంచి మనిషి తయారయ్యాడా బొమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట, పనికి రానిదేదీ లేదట. ప్రతిదీ తన ఇంట్లో ఖరీదైన వస్తువేనట, పనికి రానిదేదీ లేదట. అమ్మమ్మ తప్ప పనికి రానిదేదీ లేదట, నానమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకో, ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప. ఏవేవో పోయాయని ఏడుస్తారెందుకో, ఏమి వెంట తెచ్చారట ఈ జన్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ఎంత సృజన ఉంది ఈ మనిషికి రెంటారా, ఏది లెకిలి కానిది అమ్మ తప్ప. ఎంత సృజన ఉంది ఈ మనిషికి రెంటారా, ఏది నకిలి కానిది అమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. శబాష్. ధన్యవాదాలు ప్రభు. ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన అందమైన భాషరా తెలుగు పాటను పాడండి. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా, తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా సూర్య పుట్టే భాషరా, అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా సూర్య పుట్టే భాషరా. శ్రీకాకుళం భాషరా, పనస తొనల యాసరా. విజయనగరం భాషరా, విద్యలమణి పూసరా. విశాఖపట్నం భాషరా, పల్లవింపు భాషరా. తూర్పు గోదావరి భాషరా, రాగమున్న భాషరా. పశ్చిమ గోదావరి భాషరా, పచ్చి వెన్న పూసరా. కృష్ణా తీరం భాషరా, కులుకులలుకు భాషరా. గుంటూరు భాషరా, గమగమాల భాషరా. ఒంగోలు భాషరా, మల్లెపూల సొగసురా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. చిత్తూరు భాషరా, చిత్రమైన భాషరా. కర్నూలు భాషరా, కమ్మనైన భాషరా. కడప భాషరా, కదం త్రొక్కు భాషరా. అనంతపురం భాషరా, అపురూపమైన భాషరా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా. అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. అందమైన భాషరా, అందరూ మెచ్చిన భాషరా. తేనెలొలుకు భాషరా, తెలుగు వారి భాషరా.
అమృతానికైనా అసూయ పుట్టే భాషరా కంబం మెట్టి భాషరా గుండె తట్టు భాషరా దరంగల్లు భాషరా వరసోలు భాషరా నల్గొండ భాషరా నాజుకైన భాషరా కరీంనగర్ భాషరా సరిగమాల భాషరా రంగారెడ్డి జిల్లా భాషరా రంజైన భాషరా హైదరాబాదు భాషరా ఐకమత్యమున్న భాషరా మెదకు జిల్లా భాషరా మెరుపులున్న భాషరా మహబూబ్ నగర్ భాషరా సరసమైన భాషరా నిజామాబాద్ భాషరా నిజం చాటు భాషరా ఆదిలాబాద్ భాషరా అభిమానమున్న భాషరా అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా అమృతానికైనా అసూయ పుట్టే భాషరా అందమైన భాషరా అందరూ మెచ్చిన భాషరా తేనెలొలుకు భాషరా తెలుగు వారి భాషరా అమృతానికైనా అసూయ పుట్టే భాషరా. శభాష్. ధన్యవాదాలు. ఈ సభా కార్యక్రమం ఎంతటితో ముగిసింది.